చంచల్గూడ జైలు నుండి బన్నీ విడుదల అవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్ చెప్పండి. అయితే చంచల్గూడ జైలు బ్యాక్ సైడ్ గేట్ నుండి అల్లు అర్జున్ విడుదల చేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అల్లు అర్జున్ విడుదలయ్యారు. చంచల్గూడ జైలు బ్యాక్ గేట్ నుంచి తరలించారు. మనం చూడొచ్చు విజువల్స్ లో కొద్దిసేపటి క్రితమే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది. అల్లు అర్జున్ బ్యాక్ గేట్ నుంచి విడుదలైతూ అభివాదం చేస్తూ బయటికి వెళ్లారు. వాహనంలో తన తండ్రితో కలిసి బయటికి వచ్చారు. కొద్దిసేపటి ఇప్పటికే ఎంజే మార్కెట్ సిగ్నల్ వద్దకి వచ్చారు అల్లు అర్జున్. మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకోనున్నారు. మనం చూడొచ్చు నిన్నటి నుంచి ఉత్కంఠమైనటువంటి వాతావరణం. అల్లు అర్జున్ అరెస్టు ప్రక్రియ, రిమాండ్ ప్రక్రియ, ఇటు జైలుకు తరలించే ప్రక్రియ కూడా ఒక ఉత్కంఠ వాతావరణంలో కొనసాగిన నేపథ్యంలో అల్లు అర్జున్ ని ఎట్టకేలకు అధికారులు విడుదల చేశారు మధ్యంతర బెయిల్ వచ్చిన అనంతరం. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ని బ్యాక్ గేట్ నుంచి, ఎందుకంటే ముందు అభిమానుల తాకిడి పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో బ్యాక్ గేట్ నుంచి అల్లు అర్జున్ ని ప్రత్యేక ఎస్కాట్ వాహనం, ముందు వెనుక అల్లు అర్జున్ సంబంధించినటువంటి వాహనంతో పాటుగా ముందు మరో 2 వాహనాలను, ఎస్కాట్ వాహనాలను ఇచ్చి పోలీసులు తరలిస్తున్నారు. సో మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు, అటు అభిమానులు కూడా చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఎంజే మార్కెట్ వద్దకి అల్లు అర్జున్ వాహనం చేరుకుంది. మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా బ్యాక్ గేట్ నుంచి విడుదల చేశారు అల్లు అర్జున్ ని. బ్యాక్ గేట్ నుంచి తన తండ్రి అల్లు అరవింద్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి తీసుకెళ్లిన దృశ్యాలు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ఎన్ని ఉత్కంఠ వాతావరణం నెలకొంది. జైలు వద్ద కూడా పెద్ద ఎత్తున భద్రతను కూడా ఏర్పాట్లు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ ఇంటికి చేరుకోనున్నారు. ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ అందిస్తుంది. అల్లు అర్జున్ విడుదలైనటువంటి దృశ్యాలని ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ అందిస్తుంది. మనం చూడొచ్చు అల్లు అర్జున్ విడుదల, ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం కూడా రిమాండ్ తరలించడం, ఇటు కోర్టుకు తరలించడం, ఇదంతా కొంత ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అల్లు అర్జున్ మనం చూడొచ్చు విజువల్స్ లో ఇక్కడ అల్లు అర్జున్ ఎస్కాట్ ను కొంతమంది ఆపిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎంజే మార్కెట్ సిగ్నల్ వద్ద అల్లు అర్జున్ ఎస్కాట్ ఇప్పుడే మూవ్ అవుతుంది. మనం చూడొచ్చు ఎంజే మార్కెట్ సిగ్నల్ వద్ద కొద్దిసేపు ఆగిన అనంతరం కొంతమంది అభిమానులు అల్లు అర్జున్ ని ఆపారు. అల్లు అర్జున్ ప్రత్యేక ఎస్కాట్ మధ్య వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎంజే మార్కెట్ సిగ్నల్ వద్ద నుంచి కూడా మూవ్ అయింది, మరి ముందుకు వెళ్తుంది. అల్లు అర్జున్ కి ప్రత్యేక భద్రత మధ్యనే తరలిస్తున్నారు. ఎందుకంటే అభిమానులు పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఇటు ఇంటి వద్ద కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి చంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ ఇంటి వరకు ఉదయాన్నే 6 గంటలకు అల్లు అరవింద్ చంచల్గూడ జైలు వద్దకు చేరుకున్నారు. దీని వెనక పెట్టు, వాళ్ళు ఓనియరే అన్న. చంచల్గూడ జైలు వద్ద నుంచి ప్రత్యేక భద్రత వద్ద అల్లు అర్జున్, సో ఈ నేపథ్యంలో ప్రత్యేక భద్రత మధ్య అల్లు అర్జున్ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, మనకి ఎక్స్క్లూజివ్ గా అల్లు అర్జున్ విజువల్స్ మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ అందిస్తుంది. అల్లు అర్జున్ BMW వాహనంలో తన తండ్రితో కలిసి వాహనంలో వెళ్తున్నాడు. 0555 BMW వాహనంలో అల్లు అరవింద్ ఉదయాన్నే 6 గంటలకి చంచల్గూడ జైలుకు అల్లు అరవింద్ వచ్చారు. ఎందుకంటే బెయిల్ ప్రాసెస్ అనేది ఇప్పటికి నిన్న రాత్రే బెయిల్కు సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ పత్రాలను, వ్యక్తిగత పూచీకత్తును కూడా ఇటు జైలు అధికారులకు అందించడంతో తెల్లవారుజామునే అల్లు అర్జున్ విడుదలయ్యారు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా అల్లు అర్జున్ వాహనానికి సంబంధించినటువంటి విజువల్స్ అందిస్తుంది. మనం చూడొచ్చు అల్లు అర్జున్ ముందు సీట్లో కూర్చున్నారు. వెనక వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ ఇంటికి చేరుకోనున్నారు. ఇంటి వద్ద పెద్ద ఎత్తున అభిమానులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు చేరుకుంటున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి వద్ద కూడా ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు.
ఇటు చెంచల్గూడ జైలు వద్ద ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ముందు సైడ్ గేటు వద్దకి పెద్ద ఎత్తున అభిమానులు వస్తున్న నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. అభిమానులు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ని ఫాలో అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ని చెంచల్గూడ జైలు బ్యాక్ గేట్ నుంచి తరలించారు. బ్యాక్ గేట్ నుంచి ఇటు ఎంజే మార్కెట్ మీదుగా చెంచల్గూడ నుంచి ఎంజే మార్కెట్ మీదుగా అల్లు అర్జున్ని తరలించారు. BMW AP40 CK 0555 వాహనంలో అల్లు అర్జున్ వెళ్తున్నారు. అల్లు అరవింద్ కూడా వాహనంలో ఉన్నారు. మరో ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అల్లు అరవింద్ మరో ఇద్దరు కుటుంబ సభ్యులు. ముందు సీట్లో అల్లు అర్జున్ ఉన్నారు. అల్లు అర్జున్ ముందు సీట్లో కూర్చొని తన తండ్రితో మాట్లాడుతూ సంభాషిస్తూ జైల్లో ఈ అరెస్టు బెయిల్ ప్రక్రియకు సంబంధించినటువంటి విషయాలను కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒక ఉద్రిక్తత వాతావరణం మధ్య అల్లు అర్జున్ విడుదలయ్యారు. ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ అనంతరం అల్లు అర్జున్ విడుదలైన దృశ్యాలను కూడా ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ అందించింది. అల్లు అర్జున్ అసెంబ్లీ సిగ్నల్ క్రాస్ చేస్తున్నారు. తన తండ్రితో సంభాషిస్తూ BMW కారులో వెనుకకు తిరుగుతూ తన తండ్రితో మాట్లాడుతూ అరెస్టు అయినప్పటి నుంచి జరిగిన పరిణామాలను, బెయిల్ వచ్చిన అనంతరం జరిగిన పరిణామాలను కూడా అల్లు అర్జున్ తన తండ్రితో మాట్లాడుతూ సంభాషిస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ అందిస్తుంది. అసెంబ్లీ సిగ్నల్ మీదుగా అల్లు అర్జున్ మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకున్నారు. అభిమానులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూడొచ్చు అల్లు అర్జున్ వెనుకకు చూస్తూ విడుదలైనంతరం మొట్టమొదటి స్మైల్ ని కూడా మనం చూసాం. ఇటు బిగ్ టీవీ కెమెరాను చూసి అల్లు అర్జున్ స్మైల్ చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో ఆయన విడుదల పైన ఆయన ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే నిన్నటి నుంచి ఒక ఉద్రిక్తత వాతావరణం మధ్య అల్లు అర్జున్ ఎప్పుడు విడుదలవుతారా అంటూ అప్పుడు అభిమాన లోకమంతా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ విడుదల కోసం వెయిట్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఎస్కాట్ మధ్య అల్లు అర్జున్ విడుదల అనేది కొనసాగుతుంది. ఇంకా అల్లు అర్జున్ చూడొచ్చు మనం లక్డికా పుల్ దాటారు. మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ ఇంటికి చేరుకోనున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కూడా మరికొద్ది సేపట్లో ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే అక్కడ అభిమానులు కూడా సంబరాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో సంబరాలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇటు అల్లు అర్జున్ విడుదల పైన ఎంతో ఉత్కంఠ వాతావరణం నేపథ్యంలో అల్లు అర్జున్ ఫోన్లో